జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా గుజరాత్ పోలీసులు పాకిస్తాన్కు చొక్కలు చూపించారట్టే ఇదేంద్ర స్వామి వీలైతే మన భారతీయ ఆర్మీ కదా వాళ్ళ చొక్కలు చూపించాల్సింది గుజరాత్ పోలీసు వాళ్ళు పాకిస్తాన్ కేట చొక్కలు చూపించారు ఇంతకు ఏం జరిగిందని చెప్పి మీరు ఆలోచించవచ్చు ఈ న్యూస్ ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తా ఓకేనా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే నేను పదే పదే గుజరాత్ పోలీసులను పొగుడుతున్నాను అనుకోకండి వాళ్ళు చేసే సాహసాలు వాళ్ళ పనితనం ఆ విధంగా ఉంటుంది అందుకనే గుజరాత్ పోలీసుల గురించి ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది పాకిస్తాన్కు ఆగ్నేయంగా గుజరాత్ ఉండదు కాబట్టి సరిపోయింది కానీ గుజరాత్ బదులుగా ఏదైనా సెక్యులర్ రాష్ట్రం ఉన్నట్టయితే మన పరిస్థితి దారుణంగా ఉండేది మన జాతీయ భద్రత ఘోరంగా దెబ్బతినేది అందుకు పాకిస్తాన్ను ఆనుకుని ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అలాగే బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలే మనకు చక్కని ఉదాహరణలు సపోజ్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉండదు మొన్న ఆర్టికల్ 370 రద్దు వరకు ఎట్టున్నది జమ్మూ కాశ్మీర్ రావణ కాష్టం లాగా ఉండదు అంతెందుకే స్వామి ఈ బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్నటువంటి ఈ పశ్చిమ బెంగాల్లో ఈ రోజు ఇప్పుడు కూడా పరిస్థితి ఎట్టున్నది ఎంత దారుణంగా ఉండదు హిందువుల మీద అక్కడ ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి ఈ జిహాదీ ముండా కొడుకులంతా ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారు తెలుసు కదా మీకు సరే సహజంగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ తమ దేశంలో పెద్ద ఎత్తున ఈ పాపి పంటను పండిస్తుంది ఇక్కడ పాపి పంట అంటే మన ఇంట్లో వంటల్లో వాడతారు గసగసాలని వాటిల్నే పాపి పంట అంటారనమాట దాని ద్వారా పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేసి వాటిని భారత్లో అమ్మి సొమ్ము చేసుకుంటా ఉంటారు పంజాబ్ రాష్ట్రంలో యువత ఇప్పుడు డ్రగ్స్ అలవాటు పడడానికి కారణం కూడా ఈ పాకిస్తానే అబ్బా ఏం కుదిరిందిరా స్వామి పాపి పంట పాకిస్తాను కాదు పేర్లు ఏమైనా కానీ ఈ పాకిస్తాన్కి భలే సెట్ అయిపోతాయి పాకిస్తాను పాపి పంట సరిపోయింది కదా సరే పంజాబ్ రాష్ట్రం అంటే పాకిస్తాన్ను ఆనుకొని ఉంటుంది కాబట్టి పంజాబ్లోకి డ్రగ్స్ సరఫరా చేయడం చాలా తేలిక ఇంకొక విషయం ఏంది అక్కడ ఉండేది ఏ పార్టీ రూలింగ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సూడో సెక్యులర్ పార్టీ వాళ్ళకు ఎంతసేపటికి డబ్బులు ఉంటే సరిపోతుంది ఏ విధంగా డబ్బులు వస్తుంది దాన్ని ఏ విధంగా మింగాలనేది ఆ ప్లాన్లో ఉంటారు కానీ కనీసం రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేద్దాము రాష్ట్రాన్ని బాగా చూసుకుందామని చెప్పేసి ఇది ఏ మాత్రం కూడా వాళ్ళకు ఉండదు దానికి తగ్గట్టే పాకిస్తాన్ కూడా దాన్ని బాగా క్యాష్ చేసుకుంటుంది కానీ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేయాలంటే ఏం చేయాలా ఈ రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేయాలంటే ఖచ్చితంగా సముద్రం మీద నుంచి స్మగ్లింగ్ అయితే చేయాల్సి వస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు పంజాబ్ కంటే ఈ డ్రోన్ల ద్వారానో ఏదో ఒక విధంగా ఈ సరిహద్దు దాటించేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నేను ఇందాకన్నట్టు ఈ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాలకు ఇప్పుడు ఈ భూ సరిహద్దు లేదు కదా ఎంతసేపటికి సముద్ర మార్గం ద్వారా ఇట్లా రావాలా అంతేకాకుండా ఈ 4 రాష్ట్రాలు కూడా మన దేశంలో అత్యంత ధనిక రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో అయితే డ్రగ్స్ ను ఎంత ఖర్చు పెట్టినా కూడా కొనుగోలు చేస్తారు ఉన్నారు కదా చాలా మంది డ్రగ్స్ బానిసలైన వాళ్ళ ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి ఇప్పుడు మన దేశాన్ని ఈ పాకిస్తాన్ డైరెక్ట్ గా వచ్చి ఏం పీకలేదు బొచ్చు కూడా పీకలేదు ఏ తలలోది కాదు కదా కాళ్ళ మీద ఉండేటి కూడా ఏం పీకలేదు అవునా కాదా కానీ ఈ దేశంలో ఉండే యువతను వాళ్ళు ఏదో ఒక విధంగా ఇటువంటి వక్ర మార్గాల ద్వారా చెడగొడితే అంటే వీళ్ళని డ్రగ్స్ బానిసలు చేసి వీళ్ళని ఎందుకు పనికి రాకుండా చేసేస్తే అప్పుడు ఏమవుతుంది ఈ దేశం ఆటోమేటిక్ గా వీక్ అయిపోతుంది అప్పుడు పాకిస్తాన్ అనుకున్నది సాధించినట్టు అవుతుంది ఎందుకంటే భారతదేశాన్ని నాశనం చేయాలనేదే పాకిస్తాన్ యొక్క కుట్ర అప్పుడు మన దేశంలో యువతంతా కూడా తప్పుదారి పట్టిపోతే అప్పుడు పాకిస్తాన్ అనుకున్నది సాధించినట్టే కదా మీకు అర్థమవుతుందా అంటే వాళ్ళు వచ్చి మన మీద యుద్ధం చేయలేరు కానీ ఈ డ్రగ్స్ వీటిలన్నిట్లు కూడా సరఫరా చేస్తా మన దేశంలో ఉన్నటువంటి యువతను తప్పుదారి పట్టిస్తా వీళ్ళని ఎందుకు పనికి మాలిన వాళ్ళగా చేస్తా వాళ్ళైతే ఒక పక్కన డబ్బులు సంపాదిస్తూ మరో పక్క మన పైన పై చేసి సాధించేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు ఇది అర్థం చేసుకోలేక మన తెలితక ముండా కొడుకులంతా కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఈ డ్రగ్స్ అన్నిట్లు కొంటా ఏది ఈ మత్తు కావాలని చెప్పేసి వీళ్ళు డ్రగ్స్ కు బానిసలు అవ్వడం కాదు చెప్పాలంటే పాకిస్తాన్ కు తెలియకుండానే వీళ్ళు బానిసలు అయిపోతారు అర్థమవుతుందా సరే ఇక్కడ మరొక విషయం ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి ఈ పాకిస్తాన్ ఈ 4 రాష్ట్రాలను ప్రధానంగా టార్గెట్ చేసింది అయితే గుజరాత్ వరకు సంబంధించి గుజరాత్ కు ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం కానీ గుజరాత్ లో డ్రగ్స్ విక్రయించడం కానీ ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ కు అస్సలు వీలు కావడంలే ఎందుకంటే గుజరాత్ లో దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీనే రూలింగ్ లో ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి వాటిని సహిస్తుందా ఇలాంటి వాటిని అసలు ఎంటర్ కానిస్తుందా తొక్కి పెట్టి నారదించారంటే ఈ విషయంలో ఈ గుజరాత్ పోలీసులు పాకిస్తాన్ స్మగ్లర్ల తాట తీసి వదిలిపెట్టినారు ఈ గుజరాత్ పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ఒక మెరైన్ గ్రూప్ ఒకటి ఉన్నది వాళ్ళ పనుల్లా ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి స్మగ్లర్లను అదేవిధంగా డ్రగ్స్ ను ఆయుధాలను తీవ్రవాదులను పట్టుకోవడమే వీళ్ళ పని
ఈ క్రమంలోనే ఎన్నిసార్లు అయితే ఈ పాకిస్తాన్ స్మగ్లర్లు ఈ డ్రగ్స్ ను గుజరాత్లోకి ప్రవేశపెట్టాలని చెప్పి చూశారో అన్నిసార్లు కూడా గుజరాత్ పోలీసులు పాకిస్తాన్ స్మగ్లర్లను పట్టుకోవడం ఇక్కడ విశేషం అనమాట. అది కూడా సముద్ర జలాల్లోనే పట్టుకోవడం అంటే మామూలు మాటలు కాదు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీకు తెలుసో తెలీదో గుజరాత్ లో కనీసం లిక్కర్ కూడా దొరకదు. అర్థమవుతుంది, అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది గుజరాత్ లో. సరే, ఇక ఈ పాకిస్తాన్ స్మగ్లర్లు గుజరాత్ రాష్ట్రాన్ని తీసి పక్కన పెట్టి ఇంకా ఇక్కడ మనం దొబ్బలేము, మన వల్ల కాదు అని చెప్పేసి మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఈ పాకిస్తాన్ స్మగ్లర్లు డ్రగ్స్ తీసుకొని పాకిస్తాన్ లోని పస్నీ పోర్టు నుంచి బయలుదేరి అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించి తమిళనాడుకు డ్రగ్స్ చేర్చాలనేది ఈ పాకిస్తాన్ స్మగ్లర్ల పన్నాగం. ఈ వరుసలోనే ఎవరికి అనుమానం రాకుండా సముద్రంలోనే 2-3 పడవలను మార్చాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారు. సినిమాలో చూపిస్తారు చూడండి, ఈ బండిలోంచి ఆ బండిలో అయిపోయింది, ఆ బండిలోంచి ఇంకో బండిలో అయిపోయింది, ఇట్లా బండ్లు మారుతూ ఉంటారు. ఆ విధంగా పడవలు కూడా మార్చాలని చెప్పేసి అది కూడా సముద్రంలోనే పెద్ద ప్లానే వేశారు. అయితే ఈ విషయాన్ని గుజరాత్ పోలీసులు అయితే కనిపెట్టేశారు. మరి ఫోన్ ట్రాకింగ్ చేశారో లేకపోతే ఈ పాకిస్తాన్ స్మగ్లర్లలోనే ఎవరైనా అండర్ కవర్ ఏజెంట్లు ఉన్నారో తెలియదు కానీ మొత్తానికైతే ఈ విషయాన్ని గుజరాత్ పోలీసులు కనిపెట్టేశారు. ఇక భారత్ కోస్ట్ గార్డ్ తో కలిసి గుజరాత్ పోలీసులు సముద్రంలో రెడీగా ఉన్నారు. ఇక అనుకున్నట్టుగానే ఈ పాకిస్తాన్ నుంచి ఒక పెద్ద పడవ భారత సముద్ర జలాలకైతే ప్రవేశించింది. అంతే, ఇక గుజరాత్ పోలీసులు అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ కలిసి ఒక్కసారిగా ఆ పడవ పైన దాడులు చేశారు. దీంతో బెత్తరపోయేటువంటి పాకిస్తాన్ స్మగ్లర్లు ఇక ఆ డ్రగ్స్ను ఆ పడవను అక్కడే సముద్రంలో వదిలేసి ఈ పడవలు మారుతూ వచ్చారు కదా, ఆ విధంగా దీన్ని ఆడ వదిలేసి మళ్ళీ పాకిస్తాన్ వైపు అయితే పారిపోయినారు ఇంకొక పడవెక్కి. ఇక ఆ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నటువంటి మన బలగాలు వాటిని పరిశీలిస్తే కొన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ డ్రగ్స్ పేరు వచ్చేసి మెథాంఫెటమైన్ అట. ఇది అత్యంత పవర్ఫుల్ డ్రగ్స్. ఇక ఏకంగా అక్కడి నుంచి 310 కేజీల ఈ మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను గుజరాత్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ ఎంతో తెలిసిన అక్షరాల 1800 కోట్ల రూపాయలంట. అది విషయం. అంటే ఈ 1800 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ తీసుకొచ్చి భారతదేశంలో ఎంతమందిని ఆరోగ్యాన్ని చెడగొట్టాలనుకున్నారో, ఎంతమందిని ఎందుకు పనికి మాలిన వాళ్ళగా చేయాలనుకున్నారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, కొంచెం ఆలోచించండి. అంటే గుజరాత్ పోలీసులు సమాచారాన్ని రాబట్టడమే కాకుండా కోస్ట్ గార్డ్ తో కలిసి ఈ మెరైన్ ఆపరేషన్ చేసి ఈ డ్రగ్స్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని తర్వాత వాటిని ధ్వంసం చేసేశారు. దట్ ఈస్ గుజరాత్ పోలీస్. అంటే మన భారతీయ యువత తప్పుదారి పట్టకుండా, ఈ డ్రగ్స్ కు బానిసలు అవ్వకుండా ఈ డ్రగ్స్ అన్నింటినీ కూడా పట్టుకొని వాటిని ధ్వంసం చేసేసి మన దేశాన్ని కాపాడినారు. చూడండి, యుద్ధం అంటే కేవలం మన రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టు ఒక రూపంలోనే రాదు, ఇది వివిధ మార్గాల్లో వివిధ రూపాల్లో వస్తుంది. అంటే పాకిస్తాన్ డ్రగ్స్ ను తయారు చేసి మన భారతీయ యువతను పెడదవ పట్టించాలనుకుంటుంది. మరి పాకిస్తాన్ కోరల్లో మనం చిక్కుకుందామా? మనం డ్రగ్స్ వాడాలనా? అర్థమవుతుంది మీకు? అసలు ఖచ్చితంగా మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ మనం ఓడించాల్సిందే, దాన్ని ఉక్కు పాదం వేసి తొక్కాల్సిందే. కాబట్టి డ్రగ్స్ దూరంగా ఉందాము. అలాగే డ్రగ్స్కి ఎవరైనా దగ్గర అవుతామంటే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే మన భారతదేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉన్నది, యువత చేతుల్లోనే ఉన్నది. అది మాత్రం మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.